శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములో 18వ శ్లోకము నేర్చుకుందాము. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నా భజంఘికా. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నా భజంఘికా. గూఢగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్వితా. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నా భజంఘికా. గూఢగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్వితా. ఇది ఈరోజు శ్లోకము. ఈ శ్లోకంలో మొత్తము మనకు 3 నామాలు వస్తున్నాయి. ఇదివరకు మనం చూసినప్పుడు 4 నామాలు 2 నామాలు చూసాము ఒక్కొక్క శ్లోకంలో. ఈ శ్లోకంలో మనకి మొత్తము 3 నామాలు వస్తున్నాయి. మొదటి నామము మనకి 16 అక్షరాల నామము. అలాగే గూఢగుల్ఫా గూఢగుల్ఫా ఇది వచ్చేసి మనకి ఈ పక్క రాస్తున్నాను 4 అక్షరాల నామం అన్నమాట. గూఢగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్వితా. ఇది వచ్చేసి మనకి 8 అక్షరాల నామము. మొత్తము 3 నామాలు. ఒకటి వచ్చేసి 16 అక్షరాల నామము, రెండవ నామము 4 అక్షరాల నామము, మూడవ నామం 8 అక్షరాల నామం. ఇది మనము రెండవ పాదం కూడా మొత్తము మనము కుదిరితే 16 అక్షరాల నామం లాగా కూడా చదువుకునేసేయచ్చు. లేదు అనుకుంటే 4 అక్షరాల నామము, 8 అక్షరాల నామము, ఈ విధంగా అన్నమాట. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నా భజంఘికా. గూఢగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్వితా. ఇలాగా మొత్తము ఇది 16 అక్షరాల నామం లాగా కూడా మనము చదువుకోవచ్చు అనమాట. మరి మొదటి నామంలో మనం చూస్తే కనుక ఇంద్ర ఇంద్ర అన్నప్పుడు దా కింద రావత్తు వచ్చింది. ఇంద్ర అనేసి అని చెప్పి ఇంద్ర ఇంద్రగోప పరిక్షిప్త పరిక్షిప్త పా కింద తావత్తు వచ్చింది. ఇది మొదటిదన్నమాట. పా కింద తావత్తు వచ్చింది. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నా భజంఘికా. స్మా స్మా అన్నప్పుడు సాకి మా వత్తు వచ్చింది. సాకి మా వత్తు. స్మర ఇంద్ర ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నా భజంఘికా. ఇక్కడ చూస్తే కనుక భ అనేది మహాప్రాణాక్షరము. మీరు ఇక్కడ చూస్తే కనుక భ అనేది మహాప్రాణాక్షరము. అలాగే ఘీ అనేది కూడా మనకి మహాప్రాణాక్షరం అన్నమాట. ఇది మొదటి నామంలో. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నా భజంఘికా. గూఢగుల్ఫా గూఢ మహాప్రాణాక్షరం. గూఢగుల్ఫా లాకి భావత్తు వచ్చింది. ఢ అనేది మహాప్రాణాక్షరము.
అలాగే లాకి ఫా ఒత్తు వచ్చింది. గూఢగుల్ఫా గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కూర్మ రా కింద మావత్తు వచ్చింది, పా కింద రుత్వం వచ్చింది. అంటే ఇది రుత్వం అంటే మనకి మామూలు పాగుడింతంలోదే అనమాట. కూర్మ కూర్మ పృష్ఠ షా కింద ఠా ఒత్తు వచ్చింది, మహాప్రాణాక్షరం ఠా అనేది. జయిష్ణుష్ణు షా కింద అనావత్తు వచ్చింది. పా కింద మళ్ళీ రావత్తు వచ్చింది. నీ కింద వి ప్రపదాన్విత, నీ కింద వావత్తు వచ్చింది. మనకి 3వ నామంలో ఎక్కువగా ఒత్తులు అనేటివి వచ్చాయి, కొంచెం చూసుకొని మనము జాగ్రత్తగా చదవాలి. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కూర్మ రాకి మా ఒత్తు వచ్చింది. కూర్మ ఇది వచ్చేసి గుడింతంలోది. షా కింద ఠా ఒత్తు వచ్చింది, షాకి ఠా ఒత్తు వచ్చింది. జయిష్ణు షాకి గుడిస్తే షూకి అనావత్తు వచ్చింది. ప్రపదాన్విత. పా కింద రావత్తు. మళ్ళీ నీకి వావత్తు. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభజంగికా. గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభజంగికా. గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఇది 16 అక్షరాల నామంగా చదువుకుంటేనే మనం చెప్పేటప్పుడు కూడా చాలా బాగుంది. గూఢగుల్ఫా నామావళిలో చెప్పేటప్పుడు కావాలంటే మనము ఇది 3 నామాలుగా చెప్పుకోవచ్చు, కానీ శ్లోకంలో చదివేటప్పుడు 16 అక్షరాల నామంగా చదివితే ఉంటేనే బాగుందన్నమాట. ఒకసారి చూడండి. గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. 2 నామాలుగా చదివినప్పుడు గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. 16 నామాలుగా చదివినప్పుడు అనమాట. మీకు ఎలా కుదిరితే అలాగే చదవండి. ఇప్పుడు మళ్ళీ మనకి నామావళిలో వచ్చేటప్పటికి 3 నామాలుగా అన్నమాట. నామావళిలో 3 నామాలుగా శ్రీకాని ఓంకాని చేర్చి శ్రీ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభజంగికాయై నమః. శ్రీ గూఢగుల్ఫాయై నమః. శ్రీ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః. శ్రీ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభజంగికాయై నమః. శ్రీ గూఢగుల్ఫాయై నమః. శ్రీ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః. ఈరోజైతే మనము 18వ శ్లోకము నేర్చుకున్నాము. రేపు మళ్ళీ 19వ శ్లోకము నేర్చుకుందాము. అంతవరకు సెలవు.
శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.